హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. అందరికీ స్వాగతం సుస్వాగతం. సో భగవద్గీత జ్ఞానయోగంలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగాల గురించి మన ప్రణవానంద దాస్ గురూజీ చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. ఏమంటున్నారు ఈ 17వ అధ్యాయము అనేసరికి చూద్దామండి. 17వ అధ్యాయంలో వచ్చేసరికి భగవంతుడిని శుద్ధ సాత్విక భావనతో ఆరాధన చేయడం నేర్చుకుంటామంట. సో మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం వలన శరీరం పైన, మనస్సు పైన, భావోద్వేగాల పైన చూపుతుంది. అందుకే సాత్వికమైన ఆహారాన్ని భగవంతునికి నివేదించి ప్రసాదంగా మనం స్వీకరించాలి. దానం అందరికీ ప్రదర్శించుకునే ఉద్దేశంతో చేయవద్దు. భగవంతుని యొక్క సేవలో ఉన్న సరి అయిన వారికి సత్ప్రోత్సాహం చేద్దాం. సో కృతజ్ఞత భావం మన మానసిక శక్తిని ఎంతో దృఢంగా ఉంచుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం భగవద్గీతలో కనెక్షన్తో ఉంటామో మన జీవితం కూడా చాలా అద్భుతంగా మారబోతుందని సో చాలా చక్కగా వివరించారండి. సో భగవద్గీత 17వ అధ్యాయంలో క్విజ్ గురించి చూద్దాం. సో 10 ప్రశ్నలు ఉంటాయి. ఎవరైతే 10 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తారో మా నుంచి ఒక అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? మొదటి ప్రశ్న, ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏ 3 రకాల శ్రద్ధలను వివరించాడు? ఆప్షన్ నెంబర్ ఏ జ్ఞాన, ధర్మ, మోక్ష. ఆప్షన్ నెంబర్ బి భక్తి, కర్మ, తపస్సు. ఆప్షన్ నెంబర్ సి సత్వ, రజస్సు, తమస్సు. ఆప్షన్ నెంబర్ డి ధైర్యం, వినయం, క్షమ. ఈ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, తమస్సు శ్రద్ధ కలిగిన వారు ఎలా పూజిస్తారు? ఆప్షన్ నెంబర్ ఏ శుద్ధంగా. ఆప్షన్ నెంబర్ బి శాస్త్రోక్తంగా. ఆప్షన్ నెంబర్ సి శాస్త్ర విరుద్ధంగా. ఆప్షన్ నెంబర్ డి భక్తితో. మీరు రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, సత్వగుణం వారు ఏ లక్ష్యంతో తపస్సు చేస్తారు? క్వశ్చన్ నెంబర్ ఏ లాభం కోసం. క్వశ్చన్ నెంబర్ బి కీర్తి కోసం. ఆప్షన్ నెంబర్ సి భగవంతుని నిష్కల్మషంగా అర్పణ చేయడం కోసం. ఆప్షన్ నెంబర్ డి ఇతరులను ప్రభావితం చేయడం కోసం. క్వశ్చన్ నెంబర్ 4, వక్తపస్సు యొక్క లక్షణం ఏమిటి? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెనాన్స్ ఆఫ్ స్పీచ్? ఆప్షన్ ఏ కోపంతో మాట్లాడడం. ఆప్షన్ బి సత్యం, మధురం, హితమైన మాటలు. ఆప్షన్ సి వాగ్వాదం చేయడం. ఆప్షన్ డి మౌనంగా ఉండడం. క్వశ్చన్ నెంబర్ 5, మనసుకి తపస్సు ఏమిటి? ఆప్షన్ ఏ క్షమ, మౌనం, ఆత్మనియమం. ఆప్షన్ నెంబర్ బి ధ్యానం, గానం, వినోదం. ఆప్షన్ నెంబర్ సి కోపం, అసూయ, ద్వేషం. ఆప్షన్ నెంబర్ డి చదవడం మరియు వ్రాయడం. రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, దానాన్ని ఎలా చేయాలి? ఆప్షన్ నెంబర్ ఏ అపహాస్యం చేస్తూ. ఆప్షన్ నెంబర్ బి ప్రతిఫలం ఆశిస్తూ. ఆప్షన్ నెంబర్ సి శ్రద్ధగా, యోగ్యత గల వారికి. ఆప్షన్ నెంబర్ డి సమయాన్ని చూసుకొని. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, రజస్సు దానం లక్షణం ఏమిటి? మానవత దృక్పథంతో. ఆప్షన్ నెంబర్ ఏ. ఆప్షన్ నెంబర్ బి భగవంతుని కోసం. ఆప్షన్ నెంబర్ సి పేరుకు ప్రతిఫలాంక్షతో. ఆప్షన్ నెంబర్ డి కోపంతో. మీరు ఏమనుకుంటారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి ప్రస్తావన చేయండి. మెన్షన్ 5 గుడ్ థింగ్స్ యూ హ్యావ్ లర్న్ ఇన్ దిస్ చాప్టర్. సో భగవద్గీతలో 18వ అధ్యాయంలో 17వ అధ్యాయం వచ్చేసరికి మీరు ఏం నేర్చుకున్నారు? 5 మంచి విషయాలను కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శ్రీమద్భాగవతము 10వ స్కందం కృష్ణుని లీలల విషయం మీద ప్రభుజీ గారి ప్రవచనాలు ఉంటాయి. మీరు హాజరయ్యి వింటూ ఇతరులు కూడా తెలియజేస్తారు కదా. చూడండి ఎంత అద్భుతమైన ప్రవచనాలు జరుగుతున్నాయో. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కుటుంబాలు, మీ స్నేహితులు, మీ బంధువులందరికీ పంపించి మీరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే, ఎస్ ఆర్ నో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10, మీరు ఆహారం తీసుకునే విషయంలో ఎలాంటి సంకల్పాలు తీసుకోబోతున్నారు? కొన్ని విషయాల గురించి ప్రస్తావన చేయండి. చెప్పారు కదా, సత్వగుణం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రజోగుణం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తమోగుణం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం మన మనసు మీద, మన శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఎంత చక్కగా వివరించారు. సో కాబట్టి ఒకసారి అందరికీ గురూజీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరు కూడా మంచి దారిలో మంచి ఆహారం తీసుకుని మంచి గుణాలను ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంతమరి స్వామి. మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటివేషనల్, ఇలాంటి మనం మంచి ప్రవర్తనలు, మంచి క్విజ్ కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.